కూటమిలో జనసేన పార్టీ ఒక భాగం. దీనిలో భాగంగా ఈ జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మధ్య వర్గపోరు అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. మీరు జనసేన పార్టీకి సంబంధించి విమడలేకపోతున్నారా, లేకపోతే ఏమన్నా కావాలనే టీడీపీకి అంటే రేపు రాబోయే రోజుల్లో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందండి సీనియర్గా? ఖచ్చితంగా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఉండాలి. ఎందుకు ఉండాలన్నారండి? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం. ఓకే, సో ఖచ్చితంగా కూటమి ఉంటుంది. ఇంకా మీరు చెప్పినట్లు ఏంటంటే ఇవేంటంటే అవుతున్నాయంటే వైసీపీ వాళ్ళకి ఏంటంటే గేమ్ ప్లాన్ అనమాట. తెలుగుదేశం వాళ్ళు హ్యాండిల్స్ పేర్లతోనమాట వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టడం, వాళ్ళకి పని లేదండి. ప్రజలు తిరస్కరించారు, ప్రజాకోర్టులో వాళ్ళని చీపమ్మన్నారు. ఇప్పుడు ఈ రకమైన పని లేనివాడు ఐడియల్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఎలాగ విడదీయాలి వీళ్ళిద్దరిని? తెలుగుదేశాన్ని కూటమిని విడదీస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తానన్నటువంటి ఒక దురాలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ పార్టీకి ఇది ఏర్పడింది. అందుకు ఈ విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి ఎక్కడైనా. మన ఇళ్లలో నలుగురు అన్నదమ్ములు ఉంటే అందరూ ఒకలా ఉంటారా? చిన్నోడు కొద్ది పెంకితనంగా ఉంటాడు, పెద్దోడు సౌమ్యంగా ఉంటాడు, మధ్యవాడు ఒక రకంగా ఉంటాడు. మరి ఆ తల్లి తండ్రి ఎంత చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఓకే, అలాగే ఉన్నత టాప్ లెవెల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూటమి మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దీనికి ఏమీ లోపం లేదు. ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. సార్ ఫైనల్గా చెప్పండి,